ఎవ్వరు కూడా సోషల్ మీడియాలో చెప్పొద్దు. మీ హీరో చనిపోయాడంట కదా, అదే మూవీ అసలు వరస్ట్గా ఉంది, అస్సలు పోవద్దు. డబ్బులు బొక్క, అసలు మూవీ ఏం బాగాలేదు, ఎందుకు తీస్తారో ఏమో ఇట్లా. అసలు బాలేరా మూవీ, బాలే అది, అస్సలు బాలే. ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, సినిమా బొక్కరా వేస్ట్ రా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మీరు కథ చెప్పాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు, జస్ట్ ఒక ఫోటో దిగిరండి, ఆ తర్వాత వచ్చి మీరు ఈ మూవీ బాగాలేదని చెప్పండి. అసలు ఒక మూవీని మూవీలో చూడటం అనేది తెలీదు. ఒక నార్మల్ మనిషి ఒక హీరోగా ఎదగాలి అనుకున్న వాడిని అలా తొక్కేయటానికి అసలు మీకు మనసు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. సరే ఓకే, అఫ్కోర్స్ తను అప్పటికి చెప్పాడు, హీరో అప్పటికి చెప్పారు ఏమని, ఇది ఒక కొత్త కంటెంట్, కొత్త మూవీ, ఒక కొత్త స్టోరీ, కొత్త లవ్ స్టోరీ, అసలు ఇది అన్నిటిలాగా ఉండదు, ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. అన్ని మూవీస్లో ఉన్నట్టే హీరో హీరోయిన్ కలవాలి, వాళ్ళిద్దరూ ప్రేమించుకోవాలి, వాళ్ళిద్దరు పెళ్ళి, ఇదే రొటీనా? వాళ్ళు ఏంటంటే ఏదో మూవీ తీయాలని తీయలేదు, ఒక రియల్ లైఫ్ స్టోరీని తీశారు వాళ్ళంతే. రియల్ లైఫ్లో ఎంతమందికి జరగలేదు ఇట్లా? అంతే. ఇట్లా అనుకోకుండా మూవీ వేస్ట్ రా, దీనికి డబ్బులు దండగరా, ఎందుకురా ఈ మూవీ అని చెప్పేసి చాలా అంటే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా చాలామంది బాగుంది, బాగానే ఉంది కదా అంటుంటే, ఏం బాగుంది, ఇదా మూవీ, అసలు హీరో వెళ్ళి వాళ్ళిద్దరిని కలపడం ఏంది, వాడు ఆత్మయ్య రావడం ఏంది, చాలా తప్పు భయ్యా, చాలా తప్పు. మీరు సపోర్ట్ చేస్తే చెయ్యండి, లేకపోతే వదిలేయండి, అంతేగాని నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఎదగాలనుకున్న వాళ్ళని తొక్కేసి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు భయ్య, ఇప్పుడిప్పుడే. ఒక సక్సెస్ అయ్యింది, మళ్ళీ ఒక ఫ్లాప్ చేద్దామని చెప్పి చూశారు, తొక్కుతున్నారు, అన్నీ పడుతున్నాడు. ఇప్పుడే ఒకటి మంచిది ఇద్దాం, ఒక మంచి స్టోరీ, అసలు ఇప్పటి వరకు ఎక్కడ చూడని స్టోరీ ఇద్దామని చెప్పేసి అంటున్నాడు. కాకపోతే మళ్ళీ కొంతమంది ఏం చెప్తున్నారంటే, డ్యూడ్ మూవీ లాగుంది, ఎందుకంట ప్రేమంట మూవీలాగా అదొక ఇమాజినరీ ఒక ఇది క్రియేట్ చేశారు, మొత్తం కాపీ చేశారు. అందులో ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మీకు తెలియదు, ఆ కంటెంట్ తెలియదు, ఒక మాట ఎంత ఇది ఇంపాక్ట్ కలిగిస్తుంది ఏంటి అనేది తెలియదు. ఎట్లా పడితే అట్లా రివ్యూస్ ఇచ్చేయడం, ఆ థియేటర్ ముందు నుంచోవడం, మూవీ బాగాలేదు, డబ్బులు బొక్క అది అని చెప్పేసి మాట్లాడేస్తారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు, అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు. ప్లీజ్ ఇలా నెగిటివిటీ స్ప్రెడ్